వెల్కమ్ బ్యాక్. ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీయేనని మంత్రులు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సింగిల్గా ఎదుర్కొనే దమ్ము టీడీపీ జనసేనకు లేదని విమర్శించారు. నందిగామలో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైఎస్ జగన్తోనే సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సామాజిక ధర్మం బీసీలకు పెద్దపీట వేస్తున్నాడని ఓడిస్తారా? ఎస్సీలకు పెద్దపీట వేస్తారని ఓడిస్తారా? మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారని ఓడిస్తారా? దేనికి? అగ్రవర్ణ పేదలందరినీ కూడా చెయ్యిచ్చి ఆదుకుంటున్నాడని చెప్పేసి జగనన్నని ఓడిస్తారా? ఈరోజు ఎక్కడ చూసినా కోలాహలం. బస్సు యాత్రకి బ్రహ్మాండంగా పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వగైరా వగైరా ఎవరు అయినా సరే కట్ట కలిసి వచ్చిన పక్కనే ఉన్న కృష్ణానదిలో కలిపేయటం ఖాయం అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ, నందిగామ అభివృద్ధి అంటే డాక్టర్ జగన్మోహన్ రావు, అభివృద్ధి అంటే అరుణ్ కుమార్, ఇద్దరు కూడా అపూర్వ సోదరులాగా. ఇప్పుడే మనం వచ్చాం. చిన్నప్పుడు నేను ఇక్కడే చదువుకున్నాను నందిగామలో. రైతు బజార్ నుంచి కేవీఆర్ కాలేజీకి వెళ్ళాలంటే చిన్న సందు. ఆ సందుని విజయవాడ బందర్ రోడ్ లాగా తీర్చిదిద్దిన జగన్మోహన్ గారు. అభివృద్ధి అంటే ఇది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే అది ప్రాధాన్యత కాదు ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో గుడిసె నీడలేని పేదవాళ్ళకి నీడ కల్పించడం ప్రాధాన్యత. కాబట్టి పారిశ్రామికవేత్తలకి ఒక 1000-2000 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ దాదాపు 27,000 ఎకరాలు కొని 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని ఒకసారి ఆలోచించమని మనం చేస్తా ఉన్నాం. మన పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు కూడా ఉన్నత విద్య చదివితే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, ఆ కుటుంబాలకి సమాజంలో గౌరవం వస్తుంది అని ఆలోచించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి ద్వారా ఏ తల్లి కూడా నా పిల్లవాడిని ఏదో కిరాణా కొట్లో ఉద్యోగం చేపిద్దామనో లేదా ఎక్కడో చోట పెడదామనో ఆలోచించేకోకుండా నా పిల్లవాడిని చదివించాలి, నాకు కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుందని చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తానండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక అగ్రతాంబూలం వచ్చింది. 2,40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక సామాజిక సమతుల్యత వచ్చింది. అణగారిన కులాల యొక్క అభ్యున్నతి పెరిగింది. ధైర్యంగా తెల్లబట్ట వేసుకొని రాజ్యాంగబద్ధమైన హక్కు మాకుందని చెప్పి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక నాయకులుగా, మైనారిటీలు ఒక నాయకులుగా ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం. అది గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అనే ఒక గజ దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎస్సీ ఎస్టీ బీసీలను మింగేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీలను తేలికగా చూశాడు.